ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ దినమే చరిత్ర మనమందరము కూడా ఎరిగిన వారమై ఉన్నాము. మత్తయి సువార్త 28వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చూస్తున్నాము. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చుని. చాలండి. ప్రభునందు ప్రియమైన వారారా, ఈరోజు ఏమి పండుగ? ఏ పండుగ అండి? ఈరోజు ఏం పండుగ? ఏం పండుగ అండి ఈరోజు? సరేనండి. పునరుద్ధాన పండుగ లేక ఈస్టర్ పండుగ. కనుక ఈస్టర్ అనగా పునరుద్ధానం అనగా తిరిగి లేచుట. పునరుద్ధానం అనగా తిరిగి లేచుట. అలాగే ఈస్టర్ అనే ఇంగ్లీష్ పదాలను మనము చూస్తూ ఉన్నాం. ఇంగ్లీష్ పదములో ఈస్టర్ అనే మాట మనకు కనబడుతూ ఉన్నది. కానీ ఇక్కడ వీటిని కొంచెము విడదీసినట్టే, ఇంగ్లీష్ పదాలని విడదీస్తే మరి ఈ ప్లస్ స్టార్, ఈ ప్లస్ స్టార్. స్టార్ అంటే స్టార్ అనగా బలో యేసు మహారాజుకి, బలో క్రీస్తు మహారాజుకి, పునరుద్ధాన యేసు మహారాజుకి. స్టార్ అంటే నక్షత్రము. సరే, ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ దినము ఈస్టర్ పండుగ మనం చేసుకుంటున్నాం. तो आज हम सब लोग ईस्टर का त्योहार मनाने के लिए आए हैं. మరి దీన్ని మనం కొంచెము మరి ఉదించి మాట్లాడినట్లయితే మరి ఈ అనేది ఈస్ట్ అని పెట్టుకుందాం. तो ये ईस्टर जो शब्द है उसे हम लोग उसे अलग कर हम लोग देखने से हम लोग जो ईस्टर में का जो ई आता है उसे हम लोग एक बात में उसे हम लोग ईस्ट करके हम लोग उसे बताएंगे. అది ఈస్ట్ అంటే దిక్కులలో ఒక దిక్కు. ఈస్ట్ అనగా తూర్పు. तो ईस्ट हम लोग हम सबको पता है ईस्ट क्या है. స్టార్ అనగా నక్షత్రము. और स्टार यानी तारा है. అంటే తూర్పున ఉదయించిన నక్షత్రము. और ईस्ट में उत्पन्न हुआ तारा. కనుక తూర్పున ఉదయించిన నక్షత్రము మరి ఈస్ట్ స్టార్. तो यहाँ पर ईस्ट में उत्पन्न हुआ जो तारा है इसीलिए हम लोग ईस्टर कहा जाता है. కానీ ఈ రోజున మరి లోకమంతా కూడా ఈస్టర్ పండుగ లేక పునరుద్ధాన పండుగ జరిగించుకుంటున్నాము. तो पूरा जगत में ये ईस्टर का त्योहार मनाते हैं. కనుక అనగా ఈస్టర్ అనగా పునరుద్ధానమును గురించి నేర్చుకుంటున్నాం. तो एक ईस्टर में हम लोग जो परमेश्वर यीशु मसीह का जो उनका पुनर्जीवन हुआ है उसके बारे में हम लोग सीखते हैं. అనగా ఉదయించుట లేక తిరిగి లేచుట. तो यहाँ पर जो सुबह होना इसका ये अर्थ है कि फिर से जीवित होना. అందుకని దైవజ్ఞులు దేవదాసయ్య గారు మనకి చక్కని మాట
తెలియజేస్తున్నారు. तो इसीलिए देवदास जी, परमेश्वर का भक्त देवदास जी ने एक बात बताया है। అదేంటంటే సూటిగా లేచను యేసు సూర్యుని వలెను అని తెలియజేశారు. तो यहाँ पर परमेश्वर यीशु मसीह के बारे में बताया गया है कि यीशु मसीह सीधा अपने पुनर्जीवन लेके सीधा उठे हैं। కనుక యేసు ప్రభువారు సూటిగా లేచాడు నీతి సూర్యుని వలె. तो यहाँ पर एक नीति सूर्य के जैसा परमेश्वर यहाँ पर पुनर्जीवन पाया है। అందుకని ఈ రోజున మరి తూర్పున వికసించిన లేక వెలిచిన నక్షత్రమే ఈ క్రీస్తు ప్రభువారు. तो इसी तरह यहाँ पर हम लोग देखा जा रहा है जो ईस्ट में जो उत्पन्न हुआ तारा वो है यीशु मसीह। అందుకని ఉదయించుట అనేది మనం చూస్తున్నాం. तो इसीलिए यहाँ पर प्रकाशित हुआ और जैसा हम लोग सुबह हुआ जैसा यहाँ पे देख रहे हैं। కనుక దేవుని యొక్క వాక్యంలో ఈస్టర్ లేక మరి ఈస్ట్ యొక్క స్టారు ఏ రీతిగా ఉదయిస్తుందో కొన్ని విషయాలు మనం నేర్చుకుంటున్నాం. तो यहाँ पर जो ईस्ट में जो तारा किस प्रकार से उत्पन्न हुआ है उसके बारे में हम लोग देखेंगे। కనుక మనము ఈరోజు ఈస్టర్ గురించి కొన్ని విషయాలు నేర్చుకోవాలి. కానీ మొట్టమొదటిగా మరి ఇక మీ ఈస్టర్ గురించి లేక సూర్యోదయం గురించి కొన్ని మాటల మీద ఉంచమన్నారు. तो आज हम लोग ईस्टर के द्वारा और हम लोग सीखेंगे और उससे पहले हम लोग इस सूर्य का जिस प्रकार से उनका आरंभ होता है उसके बारे में हम लोग देखेंगे। మొదటిగా మనం చూస్తున్నాము సూర్యోదయమున బయలుదేరిన స్త్రీలు. तो यहाँ पर सुबह सुबह जो स्त्रियां हैं वो यीशु मसीह को देखने के लिए निकले हैं। కనుక వారు ఆదివారం నాడు పెందల కడ లేచి వారు సమాధి ఎద్దుకు బయలుదేరారు. तो यहाँ पर सब्बात के दिन यहाँ पर सुबह सुबह जो उठ कर वो लोग यीशु मसीह के जो उनके पास देखने जा रहे हैं। కనుక వారు సూర్యోదయ దినముందున అనగా రవివారం అంటాం. అనగా రవివారం అనగా ఆదివారము. तो रविवार के दिन सुबह सुबह वो जो स्त्रियां हैं वो उठकर भी परमेश्वर यीशु मसीह के पास गए हैं। అందుకని ఆదివారమును హిందీలో రవివారం అని పిలుస్తాం. तो यहाँ पर रविवार को हम लोग कहते हैं। రవి అనగా సూర్యుడు. तो रवि इसका मतलब है सूर्य। అందుకని సండేలో సన్ ఉంటుంది మొట్టమొదట. तो संडे में सन रहता है पहला। సన్ అనగా సూర్యుడు, तो सन यानी सूर्य డే అనగా దినము, और डे यानी दिन। అనగా సూర్యుని దినము. तो यहाँ पर सूर्य का दिन ఈ పునరుద్ధాన దినము तो यही है पुनर्जीवन का दिन। అనగా మరి ఎలాగో సూర్యుడు ఉదయిస్తున్నాడు అలాగే రోజు సమాధిలో నుండి నీతిస్తుడైన క్రీస్తు ప్రభువారు ఉదయించారు. तो यहाँ पर किस तरह सूर्य अपना ग्रहण करता है उसी तरह यहाँ पर यीशु मसीह एक कब्र में से वहाँ पर उनका भी आरंभ हुआ है। కనుక మొదటిగా సూర్యోదయమున బయలుదేరిన స్త్రీలు. तो यहाँ पर सूर्य के दिन यानी सुबह सुबह जो उस कब्र के पास निकले हुए स्त्रियां। రెండవది సూర్యోదయమున దర్శనమిచ్చిన దూతలు. और सूर्य के दिन में जो दर्शन दिया हुआ परमेश्वर का स्वर्गदूत। కానీ ఎప్పుడైతే వారు మరి సమాధి వద్దకు వెళ్ళారో వారికి మొట్టమొదటిగా మరి దర్శనమిచ్చింది ఎవరు? जब वे कब्र के पास यीशु मसीह को देखने के लिए गया तब उन्हें पहला दर्शन कौन दिया? కానీ యేసు ప్రభు కనబడ్డారా? क्या यीशु मसीह उन्हें दर्शन दिया? దేవదూతలు కనబడ్డారా? स्वर्गदूत उन्हें दर्शन दिया? కావలవారు కనబడ్డారా? क्या वहाँ पर जो रखवाले थे उन्होंने उनका दर्शन दिया? ఎవరు కనబడ్డారు ఈ స్త్రీలకి? तो इन स्त्रियों को किसने पहले दर्शन दिया है? సమాధి వద్దకు వెళ్ళేసరికి ఎవరు కనబడ్డారండి ఈ స్త్రీలకి? कब्र में मसीह को देखने जाने से पहले किसका दर्शन इन स्त्रियों को हुआ है? ఏమండి ఈ స్త్రీలకు ఎవరు కనబడ్డారు మొట్టమొదటిగా? तो इन स्त्रियों को किसका दर्शन मिला है? ఎవరు చూశారండి ఈ స్త్రీలు మొట్టమొదటిగా? ఎవరండి? నన్ను చూసారా? కానీ దేవదూతలు చూశారు.
तो पहले स्त्रियां हैं वो स्वर्गदूत को देखा है, కానీ ఈ దేవదూత వారికి మరి చక్కని సమాచారమును తెలియజేశారు. और प्रभु का दूत है उन्हें सुसमाचार बताया है। మూడవది సూర్యోదయమున తొలగించబడిన రాయి. और यहाँ पर सुबह सुबह जो सूर्य अस्त होने सूर्य आने से पहले ही जो जो कब्र पर जो पत्थर रखा था उसे हटाया गया है। అంటే సూర్యోదయం ఎందుకు చెబుతున్నానంటే మరి మీరు వెళ్ళేసరికి ఆ రాయి పొడిలించబడి ఉంది. और यहाँ पर ये स्त्री वहाँ पर कब्र के पास जाने से पहले ही वहाँ से वो पत्थर को हटाया गया था। కానీ ఎప్పుడు తొలగించబడిందో ఎవరికి తెలియదు. तो उसे कब हटाया गया किसी को नहीं पता था। కానీ సూర్యోదయం అందున దేవదూతలు దర్శనమిచ్చేసరికి మరి మీరు మనస్సులో అనుకుంటూ వెళ్ళారు మన కొరకు రాయి ఎవరు పొడిలించునని. तो सूर्य आने से पहले ही जो स्त्रियां उसे देखने कब्र के पास गए थे, इससे पहले ही वहाँ से पत्थर हटाया गया था और वो स्त्री सोचने लगा था कि हमारे लिए किसी ने तो उस पत्थर को हटाया है। అందుకని వారు వెళ్ళేసరికి రాయి ఏమైంది? तो वो लोग जाने के बाद वहाँ का पत्थर क्या हुआ है? రాయి పొడిలించబడి ఉన్నది. तो उस पत्थर को कब्र से हटाया गया था। అలాగే నాలుగోది మనం చూస్తే సూర్యోదయమున ప్రభువును చూచిన మరియా. और हम लोग देख रहे हैं सूर्य से पहले ही प्रभु को देखा हुआ मरिया। కనుక అనగా మరి దేవదూతలు చూచారు, ఈ రాయి పొడిలించడం చూచారు, మరి వారు తిరిగి వస్తూ ఉండగా तो यहाँ पर पहले जो स्त्रियां हैं वो जो स्वर्गदूत को देखा है, उसके बाद जो पत्थर है कब्र से हटाया हुआ उसे देखा है। वहाँ से यीशु मसीह नहीं दिखने से वहाँ से वो लोग वापस वहाँ से निकल रहे थे। కానీ అక్కడ మరి ఆ తోటలో ఈ మగ్దలేని మరియా మరి వెతుకుతూ ఉంది. तो वहाँ पर उस बाग में जो मगदलेनी मरिया है वो प्रभु को देख रही थी, प्रभु को ढूंढ रही थी। అక్కడ మరి మరియ వెతుకుతూ ఉండగా మరి యేసు ప్రభువారు ఆ మరియను పలకరించారు. तो जब वो यीशु मसीह को ढूंढ रही थी तब यीशु मसीह ने उसे दर्शन दिया और उनसे बात करने लगा। అప్పుడు మరియా ఇదిగో నీ తోటమాలి అనుకొని ఇదిగో నా ప్రభువుని ఎవరో ఎత్తుకుని పోయారు, నీవు ఎత్తుకుపోయావా చెప్పు, నేను తీసుకుని వెళ్ళిపోతాను, ఎక్కడి నుంచో చెప్పాడు. तो प्रभु को मरिया है उसने जो बाग में काम करने वाला जैसा समझकर उनसे पूछने लगी, क्या मेरा प्रभु को तूने देखा है? अगर तूने देखा है तो वहाँ कहाँ है मुझे बता, मैं उसे उठाकर लेकर जाऊंगी। కానీ ఇప్పుడు ఆ ప్రభువు ఏమన్నారంటే మరియా అని పిలిచాడు. तब प्रभु उसे बुला रहा है कि मरिया। అదే ఆమె జీవితంలో సూర్యోదయము. तो तभी उसका मरियम का जीवन में तभी उसका सूर्य उत्पन्न हुआ है। కానీ ఎప్పుడైతే ఆమెతో ప్రభు మాట్లాడారో అప్పుడు ఆమెలో కూడా చీకటి పోయింది, ఆమె జీవితంలోనికి వెలుగు వచ్చింది, అదే సూర్యోదయము. जब प्रभु ने उसे बुलाया है तब उसका जीवन में का अंधकार मिट गया और उसके जीवन में एक नया उजाला आया है। అలాగే చివరిగా మనం చూసినట్లయితే సూర్యోదయమైన శిష్యులు. और हम लोग अंतिम में देख रहे हैं जो सूर्य आने से पहले आया हुआ प्रभु का चेले। కనుక వారికి ఈ మరియా లేక స్త్రీ లేని వారు వెళ్ళి శిష్యుని వారికి తెలియజేశారు. तो ये मरिया और कई स्त्रियां जो प्रभु को देखा है वो लोग जाकर अपने प्रभु के चेले को बता रहे हैं। అయితే వారు ఈ మరియా లేక తల్లి అయిన మరియా ఇతర స్త్రీల యొక్క మాటలు శిష్యులు నమ్మలేదు. और जो मगदलेनी मरिया है और ये यीशु मसीह का माँ जो मरिया है उनका बात जो प्रभु का जो चेले लगे उनके ऊपर भरोसा नहीं किया। కానీ తర్వాత మరి పేతురు యోహాను వారు సమాధి వద్దకు వెళ్ళి చూసొచ్చారు. और उसके बाद पतरस और जो यूहन्ना है वो लोग कब्र के पास जाकर देखा है। కానీ అక్కడ సమాధిలో ప్రభు లేరు. उस कब्र में यीशु मसीह नहीं थे।
అందుచేత వారు మరి ఇంటికి వచ్చి తలుపులు మూసుకొని ఆ గదిలో కూర్చున్నారు. और वापस वहां से अपने घर आए और दरवाजे बंद कर घर में एक कमरे में बैठे हुए थे। కానీ ఎప్పుడైతే ప్రభువారు మరి తలుపులు మూయబడి ఉండగానే లోపలికి వచ్చి మీకు సమాధానం కలుగునుగాక అన్నారు. और तब ये परमेश्वर जो बंद दरवाजे से ही अंदर आकर उनको कहा कि आप सबको समाधान मिले। అప్పుడు వారి జీవితంలో సూర్యోదయం అయ్యింది. तब उनका जीवन में सूर्य आरंभ हुआ है। అందుకని ఈ రోజున వారి మరి చెప్పబడేవన్నీ వారి జీవితం అన్నింటిలో కూడా ఏమున్నదంటే ఈస్టర్ పండుగ ఉంది. तो यहाँ पर जितने के बारे में हम लोग अभी देखा है उनके सारे जीवन में ईस्टर है। కానీ ఈ రోజున మరి నీ జీవితంలో ఈస్టర్ ఉందా? क्या आपके जीवन में ईस्टर है? ఈస్టర్ అనగా మరి సూర్యోదయం ఒకట. तो ईस्टर यानी जो सूर्य हमारे अंदर भी आना चाहिए। అనగా మనలో ఉన్న పాప చీడల్ని పోయి మరి వెలుగు సంబంధమైన జీవితం కలిగి ఉన్నది సూర్యోదయము. तो हमारे जीवन में का जो पाप का अंधकार है उसे मिटाकर परमेश्वर का जो उजाला है उसे पाना चाहिए। అందుకని ఈ రోజున ప్రభువునందు ప్రియమైన వారలారా మరి యేసుక్రీస్తు వారు మరి సూర్యుని వలె తిరిగి లేచి ఈ రోజున సమస్తమును కూడా ఆయన సూర్యోదయమును కలిగిస్తున్నారు. तो इसीलिए जैसे यीशु मसीह ने एक सूर्य के जैसा फिर से जीवित उठाया और उसके फिर से जीवित उठने के बाद परमेश्वर पूरे जगत को अपना आशीष दे रहा है। అలాగే ఈ రోజున ఆయన లేచిన తర్వాత ఆయన చేసిన కార్యములు ఏమిటో కొన్ని విషయాలు ఈ రోజున బైబిల్ గ్రంథం ద్వారా నేర్చుకుందాం. और यीशु मसीह का पुनर्जीवन होने के बाद यीशु मसीह ने जो कार्य किया है उसके बारे में हम लोग देखेंगे। అన్ని దరిలో పలని వేళ సన్నత మొగని ఓ నిలచే అన్ని దరిలో పలని వేళ సన్నత మొగని ఓ నిలచే ఉన్నావో మానవులా ఉన్నావో మానవులా చెల్లడైనా నందనే ఔలాద శాంతి ఆనాద ఇందో విజయ 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 పరమేశ్వర రాజుకి. సరే ఈ రోజు మనం చూస్తుంటే మరి ఆయన తిరిగి లేచిన తర్వాత మరి తిరిగి లేచడం ద్వారా ఆయన జరిగించిన కార్యములు ఏమిటో ఈరోజు కొన్ని విషయాలను ధ్యానం చేసుకుందాం. तो यीशु मसीह पुनर्जीवन होने के बाद फिर से वो जीवित होने के बाद उन्होंने क्या क्या कार्य किया है आज हम लोग देखेंगे। మొదటిగా మనం చూసినట్లయితే तो पहले हम लोग देखते हैं సత్యము అసత్యమును జయించింది. जो सत्य है वो असत्य को विजय पाया है। కనుక సత్యము అసత్యముని ఓడించేసింది. और जो सत्य है वो असत्य को हराया है। అందుకని యేసు ప్రభువారు ఏమై ఉన్నారు? तो यीशु मसीह क्या है? సత్యమై ఉన్నారు. तो यीशु मसीह सत्य है, सच है। పిలాతు అడిగాడు సత్యం అనగా ఏమిటని పిలాతు అడిగాడు. तो पिलातू ने यीशु मसीह से पूछा है सत्य यानी क्या है। కానీ ఇక్కడ పిలాతైనా యూదులైనా అధికారులైనా ఆ రోమ సైనికులైనా ఏమనుకున్నారంటే ఈ సత్యము సత్యము అనబడే ఈ సత్యాన్ని నేను చంపేసామన్నారు. तो यहाँ पर पिलातू होने दे या यूदया के लोग होने दे, यहाँ पर कोई भी होने दे, वो लोग बता रहे हैं हम लोग आज का दिन सत्य को हम लोग मार दिया है। కానీ ఈ సత్యము మరణించింది. तो सत्य को हम लोग सत्य मर गया है। అది చేత ఇక మేమే గెలిచామనుకుంటున్నాం. तो वो लोग खुशी मना रहे हैं कि हम लोग जीत गए हैं। అందుకని మరి వారు గెలిచామనేటువంటి ఆనందంతో పాటు వారు గెలిచామనే ఆనందంతో పాటు మరలా ప్రభువు బ్రతికి ఉండగా తెలియజేసిన విషయాలు కూడా వారి జ్ఞాపకం ఉంచుకున్నారు. तो यहाँ पर वो लोग अपने खुशी में थे, हम लोग जीत गए, हम लोग सत्य को मार दिया, इस खुशी में वो लोग जी रहे थे। और जब यीशु मसीह जीवित थे तब यीशु मसीह ने जो वचन उन्हें बताया वो सब कुछ वो लोग अपने याद में रखे थे। కానీ ఏమిటా విషయము? तो वो विषय क्या है?
మత్తయి సువార్త 27వ అధ్యాయము 63, 64 వచనాలు చదువుకుందాం. तो मत्ती सुसमाचार 27वां अध्याय 63, 64. 63 64 ఆ, ఆ ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు ఆ, 3 దినములైన తర్వాత నేను లేచికెళ్ళి చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయ ఆజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకొని పోయి ఆయన మృతులలో నుండి లేచినని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచకుడు కంటే కడపటి వంచన మరి చెడ్డదేయుడని చెప్పిరి. ప్రభువులో ప్రియమైన వారలా, ఇక్కడ మనం చూస్తుంటే వారు ఏమంటున్నారంటే, మరి రాజు ఎదుకు వెళ్ళారు. రాజు ఎదుకు వెళ్ళి వారు యేసు ప్రభు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొని మరి వారు చెబుతున్నారు. तो यहाँ पर जो इस वचन में हमें दिखाई दे रहा है, यहाँ पर जो लोग हैं वो लोग राजा के पास गया और यीशु मसीह ने जो बात उन्हें बताया उसे याद कर कर उस राजा से बताने लगा. కానీ సత్యమైనటువంటి ఇక దేవుని ఏమన్నారంటే వంచకుడు అని అంటున్నారు. तो यहाँ पर जो सत्य परमेश्वर को ये लोग क्या कर रहे हैं, क्या कर कर बता रहे हैं कि ये धोखा देने वाला है. అంటే వంచకుడు అనగా మోసగాడు. तो यहाँ पर धोखा देने वाला जैसा उसे नाम दिया गया है. అసలు ఎందుకు మోసగాడు ఎవరు? तो ये धोखा देने वाला कौन है? సత్యమైన యేసు ప్రభువారా, क्या सत्य यीशु मसीह धोखा दे रहा है లేక అసత్యం కలిగినటువంటి ఈ కవలవారా? और जो असत्य बोल रहे हैं, जो झूठ बोल रहे हैं वो रखवाले हैं क्या? అందుచేత మరి కావలవారు లేక ఏమంటారంటే మరి ఇతడు వంచకుడు అని అంటున్నారు. तो जो रखवाला है, जो उसके यीशु मसीह के कब्र के पास जिसे रखवाले को रखा गया था, वो लोग आकर वहाँ के राजा को बता रहे हैं कि ये यीशु मसीह धोखा देने वाला है. కనుక ఈ వంచకుడు మరి బ్రతికుండగా మాట చెప్పారు. 3వ దినమందున నేను తిరిగి లేస్తానని చెప్పాడు ఆయన. तो ये यीशु मसीह ने पहले बताया गया है कि मैं तीसरा दिन फिर से जीवित हूँगा. అది విశ్వాసులకు గుర్తు లేదు. तो ये जो बात है, जो विश्वासी है उन्हें याद नहीं था. కానీ ఎవరు గుర్తుంది? तो ये बात किसको याद है? ఎవరు గుర్తుంది ఈ మాట? तो ये बात किसको याद है? విశ్వాసులకా, శత్రువులకా? क्या विश्वासी को याद है या जो शत्रुओं को याद है? శత్రువులకి జ్ఞాపకం ఉంది. जो शत्रुओं को याद है. అందుకనే మరి వారు వెళ్ళి మరి రాజుగారికి తెలియజేస్తే ఆ రాజుగారు అన్నారు, ఇదిగో మీరు వెళ్ళండి, మీ చేతలైన మట్టుకు మీరు సమాధిని భద్రముగా ఉంచండి, కావలకాయండి అన్నారు. और जो राजा है वो अपने रखवालों को बताया है, आप सब लोग जाकर वहाँ पर उस खबर के पास आप सब लोग उनका ध्यान से उनका ध्यान दो, कोई उसे न उठा ले जाएगा. అందుకని ఈ రోజున ఈ సత్యము ఏం చేసిందంటే అసత్యముని సంపివేసిటికి యేసుక్రీస్తు వారు తిరిగి లేచి వచ్చారు. तो इसीलिए यीशु मसीह जो सत्य बताया है और उस असत्य को हरा कर यीशु मसीह फिर से जीवित होकर सत्य को विजयवंत किया है. అందుకని దైవజనులు దేవదాసి గారు మరి వారు చెప్పిన మాటలు ఈ రీతిగా మనకు తెలియజేస్తున్నారు కీర్తన ద్వారా. तो इसीलिए देवदास गारू यहाँ पर एक गाने के रूप में हमें बताई दे रहा है. సావాలయ్యున్నాను లేవాలయ్యున్నట్టు ఆవంచకుడు చెప్పి జీవించి ఉన్నప్పుడు కావున శిష్యుల కడిశవము నీతుకొని పోదురా పోడు మొదటి వంచన కంటే నయ చెడ్డ దైవెల్లాడగునాని ఈ విధముగా చెప్పి ఈర్షా పరుల రాత్రి కావాలి పెట్టేన కాట జగతాలు, కావాలి పెట్టేన కాట జగతాలు ఏమాయేనో అపవాది యత్నాలు ఏమాయేనో ఘాట జగతాలు వంచకుల యత్నాలు ఏమాయేనో, కావాలి యత్నాలు ఏమాయేనో. కానీ ఏమైందండి? అసత్యము ఏమైంది?
మాయమైపోయింది. तो क्या हुआ, जो असत्य है वो वहां से उसे हराया गया है। కానీ ఇప్పుడు మరి ముద్ర వేశారు, కావలవారు ఉన్నారు అక్కడ. तो वहां पर जो कोई वो पत्थर को हटाया ना, जैसे उन्हें उसे सीज किया गया था और वहां पर किसी ने भी उसे नहीं लेकर जाने करके वहां पर रखवाले को रखा गया था। కనుక అక్కడ వారు ఉన్నారు, కానీ వారు ఉన్న పలవంగానే యేసు ప్రభువు తిరిగి లేచి వచ్చినారు. तो वहां पर रखवाले थे, फिर भी वहां उनके बीच से यीशु मसीह फिर से जीवित हुआ है। కానీ అక్కడ కావలవారు ఉంచారు, మరి రాజముద్ర వేశారు, మరి బండేశారు, మరి ఎల్లి వేశారు. మరి ఎలా గెలిచిందండి సత్యం? वहां पर जो रखवाले रखे गए थे और उनका जो राजा का जो स्टैंप था वो लगवाया गया था, कोई उसे खोला नहीं जाएगा, और पत्थर से वहां पर उसे लॉक किया गया था। फिर भी उस प्रकार के उस सिचुएशन से यीशु मसीह किस प्रकार से सत्य को जिताया गया है। ఎందుకంటే సత్యమునకు సావు లేదు. तो यहाँ पर वचन कह रहा है जो सत्य को मरण नहीं है, సత్యమునకు సావు లేదు. तो सत्य को मौत नहीं है। మరి అనుకున్నారు సత్యం చచ్చిపోయింది అనుకున్నారు. तो वो लोग सोच रहे थे सत्य को हम लोग मार दिया है। అందుకని దేవదాసి గారు అన్నారు, అసత్యవంతులంట ఏప్రిల్ ఫూల్ చేశారంట. तो यहाँ पर जो असत्य लोग हैं वहाँ पर यीशु मसीह ने उन्हें अप्रैल फूल बना दिया। కానీ ఎందుకంటే మరి వాళ్ళందరూ ఏమనుకున్నారు, యేసు ప్రభువుని అయిపోయింది, కానీ ఆయన సమాధి చేసేసాము, మరి రాజముద్ర వేసాము, కానీ ఇప్పుడు మేము కావలి వారికి కూడా ఉన్నాము అని అనుకున్నారంట సాతాను కూడా. तो वहाँ पर सातान और वहाँ के जो राजा लोग सब लोग इस प्रकार से सोच रहे थे कि हमने उस यीशु मसीह को मार दिया है, उसके सत्य को मार दिया है और वो फिर से जीवित नहीं होगा। కానీ ఇప్పుడు యేసు ప్రభువు లేచిన తర్వాత సాతానా ఇట్లా అని పిలిచాడంట. तो जब यीशु मसीह फिर से जीवित हुआ और सातान को बुला रहा है, तो सातान तू इधर आ। ఇదిగో సత్యాన్ని ఎక్కడ బాధ పెట్టావు అని అడిగాడంట. और सातान को पूछ रहा है तू सत्य को तू कहाँ दफन कर रखा है। ఎక్కడ బాధ పెట్టాడు సత్యాన్ని? तो कहाँ पर तू सत्य को रखा है। సమాధిలో. तो उस कब्र में रखा है। మరి సమాధిలో పెట్టావు సత్యాన్ని ఇట్లా అన్నాడంట. तो जो सत्य को तू कब्र में रखा है ना, उसे लेकर आ అటు చూడు అన్నాడంట. और तू वहां में कब्र में देख। మరి సాతాను అటు చూచిందాడు సమాధిలోకి. और सातान झुक कर उस कब्र में देखा, ఎవరు లేరు? तो उसके अंदर कौन नहीं था। ఎవరు లేరండి? कौन नहीं था। సత్యం లేదు. जो सत्य को उन्होंने दफनाया था वो नहीं था। అందుకని ప్రభు అన్నాడంట, ఏ ప్రభువులు అన్నాడంట. तो प्रभु जब सातान वहां पर देख रहा था, सातान से कहा अप्रैल फूल। మరి మిమ్మల్ని ఎవరైనా చేశారా ఏప్రిల్ నెలలో ఏప్రిల్ పూలు? क्या आप लोगों को किसी ने अप्रैल फूल बनाया है अप्रैल महीने में। కనుక నేను అంటాను, ఇందులో 1000 రూపాయలు తీసుకోండి అన్నాను. तो मैं कहता हूँ एक पुस्तक में 1000 रुपया है, ले लो। కానీ ఈరోజు కానుకటానికి కావాలి కదని మరి అంటే తీసుకున్నారు. तो यहाँ पर परमेश्वर को समर्पित करने के लिए चाहिए, हमें चाहिए, जरूरत होगा करके हम लोग ले लेते हैं। ఇలా తీశారు. और यहाँ पर हम लोग उस पुस्तक को खोल कर देखा है, ఏం లేదు, तो उसमें क्या नहीं है। ఏప్రిల్ పూల్. उसमें पैसा नहीं है, अप्रैल फूल। అదే ఇక్కడ జరిగినటువంటి చరిత్ర. तो यहाँ पर वही चरित्र यहाँ पर हुआ है। కనుక సాతాను మరి యేసు ప్రభువుని బంధించేసేట్టు అనుకుంది. तो सातान ये सोच रहा था कि मैं यीशु मसीह को उस कब्र में बंदी किया। అందుకే ఈ రోజున ఎవరు గెలిచారు? సత్యమా అసత్యమా? तो यहाँ पर कौन जीता है, सत्य जीता है या असत्य जीता है। కనుక సత్యమే గెలిచింది. जो सत्य है उसका जीत हुआ है। అందుకని యేసు ప్రభువు సత్యవంతుడు. तो इसीलिए यीशु मसीह सत्यवान है, ఆయనకి సావు లేదు. तो उसे मरण नहीं है। అందుకని సజీవుడిగా ఆయన లేచి వచ్చున్నాడు. तो इसीलिए वो फिर से जीवित होकर उस कब्र से उठकर बाहर आया है। మరి ఇంకొక విషయం ఏంటంటే, और एक विषय है कि వారి తెలియని సంగతి ఏంటంటే ఇక్కడ तो उन्हें एक बात नहीं पता है, ఎవరైతే కావలిగా ఉన్నారో వారే మరి ప్రత్యక్ష సాక్షులయ్యారు. और जो रखवाले हैं वही परमेश्वर का गवाह देने के लिए, सत्य का गवाह देने के लिए वहां पर थे। కనుక ఆయన లేచిన సంగతి లేక తెరబడిన సంగతి మొట్టమొదటిగా ఎవరు చూశారు? और जो पत्थर को हटवाया गया था और वहां पर जब यीशु मसीह वहां से उठा है, वो पहले कौन देखा? కావలి వారే చూశారు. रखवाले थे, उन्होंने ही देखा है। కానీ వారు కావలి వారు చూసేసరికి మరి సమాధిలో యేసు ప్రభు లేడు. जब वो
वो रखवाले वहाँ पर कब्र में देखने लगे, तब कब्र में यीशु मसीह नहीं थे, వారు కూర్చున్న బండ కూడా లేదు. और जिस पत्थर पे वो लोग बैठे थे वो भी नहीं था, వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళారు. और तुरंत उन लोग वहाँ से निकल कर राजा के पास गया. కానీ వెళ్ళిన తర్వాత అంటున్నారు, ఇదిగో మరి ఆయన సమాధిలో లేడు, ఆయన శిష్యులు వచ్చి ఎత్తుకుపోయారు, ఏమయ్యారు తెలియదు అంటున్నారు. तो राजा को कहने लगा, जो राजा जो यीशु मसीह है वो कब्र में नहीं है, उसके चेले लोग आकर उसे लेकर गया है. इस प्रकार से वहाँ पर राजा को बताने लगा. మరి ఇప్పుడు ఆ గవర్నమెంట్ సీట్ తీసివేయబడింది కాబట్టి ఈ కావలం వారిని గవర్నమెంట్ వారు ఏం చేయాలి? और जो गवर्नमेंट का जो सील वहाँ पर लगा हुआ था उसे हटवाया दिया है. तो जब वो हटवाने से ये रखवाले हैं उन्हें क्या शिक्षा देना चाहिए? సరిగా కావలికి అయిపోతే ఏం చేస్తారు వారిని? तो आप लोगों ने अपना अच्छे से ध्यान नहीं दिया, इसीलिए आपको कौन सा शिक्षा देना चाहिए? వారిని కాల్చి చంపాలా. तो उन्हें वहाँ पर गोली मारकर उन्हें मार देना चाहिए. కానీ అధికారులు లేని వారు ఏమని చెప్పారు? तो वहाँ पर जो अधिकारी लोग हैं उन्होंने इस प्रकार से उन्हें शिक्षा नहीं दिया, परंतु उनसे क्या कहा? చూడండి వాక్యములు तो हम लोग वचन में देखते हैं 28వ అధ్యాయం. వారు వెళ్ళుచుండగా 11వ వచనం. ఆ, వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కానీ జరిగిన సంగతులన్నీ కూడా ఎవరు చెప్పారంట? ప్రధాన యాజకులు చెప్పారంటే ఎవరు సాక్ష్యం? క్రీస్తు వారి పునరుద్ధానానికి. तो यहाँ पर जो रखवाले हैं वो लोग आकर जो प्रधान याजक है उन सबको जो कुछ भी हुआ है सब कुछ वहाँ पर बताने लगा. तो यहाँ पर यीशु मसीह का पुनर्जीवन का पहला साक्षी कौन है? కావలి వారే. जो रखवाले हैं वही है. కనుక వారు ఇప్పుడు మరి అధికారులు చెప్తుంటే వారు ఏం చెప్పారు చూడండి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆ ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యమిచ్చి ఇచ్చారు, చంపేశారా? ఏమని ఎవరు మోసాలు ఇప్పుడు చెప్పండి. तो यहाँ पर हम लोग वचन में देखते हैं, तब वो लोग जो गांव के जो बड़े लोग के साथ आकर सब लोग इकट्ठा होकर से एक जो सिपाही लोगों को क्या दिया है? चांदी दिया है. यहाँ पर हम लोग देख सकते हैं अभी कौन असत्य बोल रहा है, कौन धोखा दे रहा है. ఆ సైనికులు చాలా ద్రవ్యం ఇచ్చి तो उन सिपाहियों को बहुत चांदी दिया है. మేము నిద్రపోవచ్చుండగా और उनसे कहने लगा, అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతను ఎత్తుకుని పోయిరని మీరు చెప్పండి. तो वहाँ पर उसे कहने लगा कि आप लोग इस तरह से बताओ कि हम लोग रात में सो रहे थे, तब उनके चेले लोग आकर उन्हें चुरा कर लेके गए हैं. ఇది అధిపతి చెవిని బడిన ఎడలా तो अगर ये जो अधिकारी है, बड़ा अधिकारी है, उसके कान में अगर चला गया, మేము అతని సమ్మతపరిచి మీకేమీ తొందర కలగకుండా చేతుమని చెప్పిరి. तो यहाँ पर अगर जो बड़ा अधिकारी है अगर उसके कान में गया तो भी हम लोग उसे कोई भी बात बताकर आप लोगों को बचाएंगे. అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకొని తమకు బోధ్యపడిన ప్రకారం చేసి ఈ మాట యోధయాలు వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమైనది. और जो सिक्के है उनमें जो चांदी उन्हें दिया वो लेकर जाकर और उनसे किस तरह से बताया गया उस प्रकार से वो लोग किया है. కనుక ప్రభువునందు ప్రియమైన వారలారా, మరి సత్యము అసత్యమును జయించింది ఈ పునరుద్ధానము. तो इस पुनर्जीवन के द्वारा यीशु मसीह का पुनर्जीवन के द्वारा जो सत्य है वो असत्य से जीत पाया है. ఇంకొక మరి విషయాన్ని మనం నేర్చుకున్నట్లయితే तो और एक विषय हम लोग देखेंगे, విశ్వాసము అవిశ్వాసము జయించింది ఈ పునరుద్ధానము. तो विश्वास जो अविश्वास को जीता है इस परमेश्वर का जो पुनर्जीवन के द्वारा. విశ్వాసము అవిశ్వాసమును జయించింది. तो विश्वास अविश्वास से जीता है. మార్కు సువార్త 16వ అధ్యాయము मार्कुस सुसमाचार 16वां अध्याय 3వ వచనము. 3रा वचन हम लोग देखेंगे. మార్కు సువార్త 16:3. సూర్యోదయమైనప్పుడు సమాధి ఎదుకు వచ్చుచుండగా సమాధి ద్వారం నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి. కానీ వీరు చెప్పాలంటే యేసు ప్రభువారు తిరిగి లేచారని చూద్దామని వెళ్ళారా, ఆయన దేహానికి సుగంధ ద్రవ్యాలు పోద్దామని వెళ్ళారా? तो यहाँ पर जो स्त्रियां है वो
यीशु मसीह का कब्र के पास क्यों गया है? परमेश्वर को देखने के लिए गया है या परमेश्वर को सुगंधित जो मोल है उसे लगाने के लिए गए हैं? కనుక వారికి యేసు ప్రభువు లేచని నమ్మకము వారికి లేదు. तो वहाँ पर उन्हें विश्वास नहीं था कि यीशु मसीह फिर से जीवित होगा। ఈ రోజు మనకు కూడా ఈ రోజు ఈస్టర్ పండుగని కూడా మనకు నమ్మకం ఉండదు. तो यहाँ पर हमें भी उसी प्रकार से हम लोग यकीन नहीं करते कि आज ईस्टर का त्योहार है। మామూలు ఆదివారమే మేలు మనకి. तो हम लोग एक साधारण रविवार जैसे हम लोग आए हैं। మరి ఈ రోజు ఈస్టర్ పండుగ అంటే మన అంతరంగములో సంతోషం కావాలా. तो यहाँ पर हम लोग ईस्टर मनाने के लिए आए हैं, तो हमारे मन में खुशी रहना चाहिए। కనుక మన అంతరంగంలో ఏమీ లేదంటే విశ్వాసం లేదు ప్రభు లేచని. तो हमारे मन में हमारा प्रभु जो फिर से जीवित हुआ है उस प्रकार का हमारे मन में यकीन नहीं है। ఈ రోజు ఈస్టర్ పండుగ కాబట్టి ఎంతమంది తెల్లవారుజామున 5 గంటల నుంచి ప్రార్థన तो చేశారు? आज ईस्टर का त्योहार है, आप लोगों में से कितने लोग आज सुबह 5 बजे उठकर परमेश्वर की प्रार्थना किया है? దేవుడి ముందు దీవించును గాక. परमेश्वर आप सबको आशीष दे। అంటే ఒకరికి విశ్వాసం ఉంది, అంటే ప్రభు లేచాడని మరి చూద్దామని ప్రార్థన చేశారు, లేక మృతులైన వారిని చూద్దామని లేచారు. సరేనండి, ఇలాగా ఈ స్త్రీలైన వారికి ఏమి లేదు, तो यहाँ पर इसी तरह जो स्त्रियां हैं उन्हें क्या नहीं है? విశ్వాసం లేదు. तो उनको विश्वास नहीं है। ఏమని విశ్వాసము? तो क्या कर विश्वास है? ప్రభు తిరిగి లేస్తాడు, లేచిన ప్రభుని చూస్తామని నమ్మకం వారికి లేదు. तो जो विश्वास उनको रखना चाहिए था और जो परमेश्वर फिर से जीवित होगा उस प्रकार का विश्वास उन्होंने नहीं रखा। శనివారం వెళ్ళారు, సుగంధ ద్రవ్యాలు కొనుక్కొచ్చుకున్నారు. तो शनिवार को वो लोग बाजार को गया और जो सुगंधित वस्तुएं उन्हें लेकर आए हैं। మరి మరి మన యొక్క గ్రామాల్లో మనం చూస్తే శనివారం అంతా కూడా సమాధిని డెకరేషన్ చేస్తారు. और हम लोग गाँव में देखते हैं जो कब्र को कई लोग डेकोरेशन करते हैं। అలాగే ఆదివారం రోజు ఉదయాన్నే వెళ్ళిపోయి అగరబత్తులు మరి క్యాండిల్స్ పెట్టేసి వచ్చేస్తాం. और रविवार के सुबह हम लोग जाकर उस वहाँ पर जो कब्र के पास कैंडल लगाते हैं। కనుక అవన్నీ కూడా మరి ఆ సమాధి మీద మనమైతే మరి వెళ్ళి ఆ సమాధి మీద పూలు మరి క్యాండిల్లో లేక అగరబత్తులు పెట్టేసి మనం వస్తాం. तो हम लोग अगर हम होते तो हम लोग क्या करते हैं? हम लोग अगरबत्ती या कोई फूल डालकर हम लोग आते हैं। ఎందుకని మన యొక్క విశ్వాసం ఎలాంటిది, ఇంకా మన పితరులే సమాధిలోనే ఉన్నారు అని. तो हम लोग ऐसे क्यों करता है कि हम लोग को भी थोड़ा विश्वास रहता है कि इस कब्र में हमारे जो भी लोगों को रखा है वो लोग अभी भी उसी के अंदर है। కనుక సమాధిలో పెట్టబడినటువంటి ఆ దేహము కొన్ని దినాలకి కొల్లిపోతుంది. और जो कब्र में जो शरीर को रखता है वो कुछ दिन के बाद वो उसमें मॉइस्चर हो जाता है। కనుక సమాధిలో మరి మన పితరులైన వారు ఉండరు. तो उस कब्र में कुछ साल के बाद कुछ दिन के बाद जो हम लोग शरीर रखते हैं वो नहीं रहता। ఈ శరీరం మట్టి కాబట్టి మట్టిలో కలిసిపోతుంది శరీరము. तो हमारा शरीर मिट्टी से बनाया हुआ है तो शरीर वो मिट्टी में मिल जाता है ఆత్మ దేవుని ఎదుగు వెళ్తుంది. और हमारा जो आत्मा है वो परमेश्वर के पास जाता है। కనుక మరి మన పితరుల యొక్క ఆత్మలు కూడా సమాధిలో ఉండవండి. तो इसी तरह हमारे पिताओं का जो पूर्व में जो भी लोग हैं उनका जो आत्मा है वो उस कब्र में नहीं रहता। కనుక ఆ స్త్రీలు కూడా అవిశ్వాసంతో మరి సమాధి ఎత్తుకు వెళ్ళారు. तो इसी तरह ये स्त्रियां हैं वो लोग अविश्वास के द्वारा वो उस कब्र के पास गया है। కానీ ఈ అవిశ్వాసంతో వెళ్ళే వీరు ఒక దారిలో ఒక అద్భుతమును కోరుకున్నారంట. तो यहाँ पर जो लोग अविश्वास के द्वारा जा रहे थे वो लोग रास्ते में एक इस प्रकार से मन किया कि हम लोग एक अद्भुत कार्य हम लोग देखेंगे। కానీ ఏమిటి ఒక అద్భుతుడిని ఏం కోరుకున్నారు వారు? तो वो लोग किस प्रकार का सोचने लगा अद्भुत कार्य के बारे में? మీరు చెప్పండి, మీకు తెలుసు కదా कौन सा अद्भुत कार्य है वो? ఏం కోరుకునేవారు వెళ్తా వెళ్తా? तो वो लोग क्या कहते आसपास में कहते जा रहे थे। ఏమనుకుంటూ వెళ్ళారు? రాయి ఆ రాయి చాలా పెద్దది. तो वहाँ पर जो पत्थर कब्र के ऊपर जो पत्थर रखा था वो बहुत बड़ा था। ఎవరు మన కోసం ఆ రాయి పొరిగిస్తారు? तो हमारे लिए कब्र के जो द्वार पर पत्थर रखा था उसे कौन हटाएगा? అని వారు
మనస్సులో అనుకుంటూ వెళ్ళారు. तो वो लोग अपने मन में इस प्रकार से सोचते गए, ఎవరైనా మన కోసం ఆ రాజేస్తే ఎవరు చూడకుండా వెళ్ళిపోయి మనం తీసుకెళ్ళిన ఆ సుగంధ ద్రవ్యాలు ఆయన శవాన్ని పూసేసి వచ్చేద్దాం అనుకున్నారు. तो वो लोग इस प्रकार से सोचते जा रहे थे कि हमारे लिए कोई भी उस द्वार का पत्थर को हटाएगा और हम लोग यीशु मसीह के ऊपर जो सुगंध जो वस्तु है उसे यीशु मसीह के ऊपर डालकर हम लोग वापस आते हैं। కానీ వారు కోరుకుంది ఒక అద్భుతము, కానీ దేవుడు చేసింది 4 అద్భుతాలు. तो वहाँ पर वो लोग सोचा एक अद्भुत कार्य देखने के लिए, पर यीशु परमेश्वर ने उनके पास 4 अद्भुत कार्य किए हैं। ఏంటి 4 అద్భుతాలంటే 4 अद्भुत कार्य क्या है? ఒకటి దేవదూత పరము నుండి దిగవచ్చుట, एक है जो स्वर्ग से आए हैं, రెండవది ముద్ర విడిపోవుట, और जो सील उसके ऊपर लगाया था उसे भी हटाया दिया गया है, 3 రాయి పొర్లించబడినట, और तीसरा जो पत्थर उसे हटाया गया है, 4 సైనికులు సచ్చిని వారి వలె పడి ఉండుట. और जो रखवाले हैं वो मरे हुए जैसा वहाँ पर जमीन पर गिरे हुए थे। కానీ వారు ఒక అద్భుతం చూద్దాం అనుకున్నారు. तो वो लोग एक अद्भुत कार्य देखने के लिए गए। దేవుడు ఏం చేశాడు? परमेश्वर ने क्या किया? 4 అద్భుతాలు ये చేశాడు. 4 अद्भुत कार्य दिखाया है। అందుచేత ఎప్పుడైతే ఈ అద్భుతాలు వారు చూచారో వారిలో ఉన్న అవిశ్వాసం తొలగిపోయి విశ్వాసం పెరిగింది. जब उन्होंने ये अद्भुत कार्य को देखा है तब उनके मन में से जो अविश्वास है वो मिट गया और उनमें क्या आया? विश्वास आया है। అందుకే ఈ రోజున పునరుద్ధానం ఎందుకు ప్రభు తిరిగి లేచారంటే అవిశ్వాసులను విశ్వాసులుగా మార్చడానికి. क्यों प्रभु पुनर्जीवन लिया है? कि जो अविश्वासी है उसे उन्हें विश्वास दिलाने के लिए। అందుకని ప్రభునందు ప్రేమలరా, మూడోది మనం చూస్తే మూత వేయబడిన లేక తెరవబడిన రాయి, తెరవబడిన సమాధి. तो यहाँ पर हम लोग जो तीसरा हम लोग विषय देख रहे हैं, और जो बंद किया हुआ द्वार और उसे खोल दिया हुआ द्वार। కానీ ఇక్కడ మరి సమాధిలో మరణపు వాసన రాలేదు, కానీ జీవపు వాసన వచ్చింది. उस कब्र में से जो मौत होने के बाद जो स्मेल आता है उस प्रकार का स्मेल नहीं आया, और जो जीवित है वो जीवन का स्मेल वहाँ पर सुवास आया है। మరణపు ధ్వని రాలేదు, కానీ విజయపు ధ్వని వచ్చింది. और वहाँ से अंदर से जो मरण का ध्वनि नहीं आया है, परंतु उसमें से जीवन का ध्वनि आया है। అందుకని దేవదూత ఏమన్నారంటే లోకాసు వార్త 24:5-6 तो इसीलिए లోకాసు వార్త 24:5-6 लूका सुसमाचार 24:5-6 వారు భయపడి ఆ. నేల మోపి ఉండగా మీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు. చాలు. కనుక మరి అక్కడ ఏమి పడింది వారికి? సజీవుడైన వారిని ఎందుకు వెతుకుతున్నారు అని. तो यहाँ पर वचन में दिखाई दे रहा है, तुम जीवित को मरे हुए लोगों में क्यों ढूंढ रहे हैं? वो అనగా ఆయన సజీవుడైనటువంటి సువాసన వారికి వినబడింది. और परमेश्वर जीवित है इस प्रकार का सुवास उन्हें दिया है। ఈ సువాసన కోసమే యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచారు. तो ये सुवास सबको देने के लिए यीशु मसीह फिर से जीवित हुए हैं। 4వ రోజు చూస్తే और चौथा हम लोग देखेंगे, మానవ శరీరము మహిమ శరీరంగా మార్చబడుట. जो मानव का शरीर है उसे महिमा में बदलने के लिए। అందుకని యోహాను సువార్త 20:17 యోహాను సువార్త 20:17 यूहन्ना सुसमाचार అక్కడ నేను ఇంకా తండ్రి ఎదుకు వెక్కిపోలేదు, నా శరీరమును నీవు ముట్టుకొనవద్దు అన్నాడు. तो यहाँ पर 17वां वचन में दिखाया गया है, मैं अभी तक पिता के पास नहीं गया हूँ, मुझे मत छू। అలాగే 1 కొరింథీ పత్రిక 15:53 కూడా మనం చూసినట్లయితే ఆయన క్షయతను అక్షయత ధరించుకుంది ఆయన శరీరము. तो यहाँ पर हम लोग देख रहे हैं, तो पहले कुरिन्थी 15:6 में हम लोग देख रहे हैं 53 కనుక ఇలాగ మనం చూస్తే చివరిగా మరి మన జీవము క్రీస్తు కూడా దాచబడి ఉన్నదని కొలస్సీ పత్రిక 3:3-4 కూడా కనబడుచున్నది. इसीलिए हमारे जीवन को भी यीशु मसीह में छिपाया गया है, इस प्रकार से कुलस्सी में बताई दे रहा है। కానీ మన శరీరాలని మహిమగల శరీరంగా మార్చడానికి
క్రీస్తు ప్రభువారు పునరుద్ధానం తిరిగి వచ్చారు. हमारे शरीर को महिमा शरीर में बदलने के लिए यीशु मसीह फिर से जीवित हुए हैं। అలాగే చివరి 5వది మనం చూస్తే और 5वां हम लोग देखेंगे, వెదికిన వారికి ప్రత్యక్షత కనబరచుడికి పునరుద్ధానై ఉన్నాడు. जो परमेश्वर को ढूंढ रहे हैं उन्हें दर्शन देने के लिए परमेश्वर फिर से जीवित हुए हैं। లూకాసు సువార్త 24:12 మత్తయి సువార్త 28:8 మనం చూసినట్టు అక్కడ మరి యేసు ప్రభువారు ఎందుకు తిరిగి లేచారంటే వారు వెతుకుతున్న వారిని ఏం చెప్పారంటే పరుగెడుచు ప్రకటన చేయండి అని చెప్పాడు ఆయన. तो यहाँ पर यीशु मसीह फिर से जीवित हुआ क्योंकि जो लोग उन्हें ढूंढ रहे हैं उन्हें दर्शन देने के लिए और उनसे बताई दे रहे हैं आप सब लोग दौड़ते हुए जो सुसमाचार है सबको प्रकट कीजिए। వల్లదు ఏడవ వల్లదు వెల్లుడి గలలియాతో వల్లదు ఏడవ వల్లదు వెల్లుడి గలలియాతో తను చేసిన విధమున తిరిగి ప్రకటించుడి తను చేసిన విధమున తిరిగి ప్రకటించుడి. జయగట్టి పాడెదమో యేసురాజునే హల్లెలూయా జయగట్టి పాడెదమో యేసురాజునే హల్లెలూయా జయగట్టి పాడెదమో వల్లదు ఏడవ వల్లదు వెల్లుడి గలలియాతో వల్లదు ఏడవ వల్లదు వెల్లుడి గలలియాతో తను చేసిన విధమున తిరిగి ప్రకటించుడి. తను చేసిన విధమున తిరిగి సరే, కానీ ఇలాగిన క్రీస్తు ప్రభువారు ఎందుకు పునరుద్ధరణై ఉన్నాడంటే ఈరోజు మనం నేర్చుకున్నాం. क्यों पुनर्जीवन लिया है इसके बारे में हम लोग देखा है। మొట్టమొదటిగా మనం చూస్తున్నాం तो हम लोग पहला देखा है సత్యము అసత్యమును జయించుటకి. तो यहाँ पर हम लोग पहला देखा है सत्य है जो असत्य को हराने के लिए और सत्य जीतने के लिए। రెండవది విశ్వాసము అవిశ్వాసమును జయించుటకు. और हम लोग दूसरा देखा है विश्वास अविश्वास को हराकर जीतने के लिए। అలాగే మూత వేయబడిన మరి సమాధిలో నుండి మరి ఆ సజీవమైన సువాసన కలిగించుడికి ఆయన తిరిగి వచ్చాడు. जो बंद किया हुआ जो द्वार में से जो जीवित का सुवासन देने के लिए श्वास देने के लिए परमेश्वर फिर से जीवित हुआ है। మానవ శరీరమును మహిమ శరీరంగా మార్చుడికి ఆయన తిరిగి లేచి వచ్చాడు. और जो मानव का शरीर को महिमा शरीर में बदलने के लिए परमेश्वर पुनर्जीवन लिया है। ఐదవది వెదికిన వారికి అగపడుడికి ఆయన తిరిగి లేచి వచ్చాడు. और पांचवा है परमेश्वर जो परमेश्वर का ढूंढ रहे परमेश्वर को ढूंढ रहे हैं उन्हें दर्शन देने के लिए। అనగా అగపడి పరిగెత్తి ప్రకటించండి తెలియచడికి ఆయన పునరుద్ధానం తిరిగి तो इस వచ్చాడు. प्रकार से बताने के लिए कि आप सब लोग दौड़ते हुए मेरा समाचार सबको प्रकट कीजिए। దానికి ఈ దినమున మనము కూడా మరి క్రీస్తు యొక్క పునరుద్ధానం తలంచుకొని మన జీవితంలో కూడా
పునరుద్ధానం కలిగించుకోవలసిన వారమైనా तो आज हम सब लोग यीशु मसीह को हमारे जीवन में रखकर यीशु मसीह का जो पुनर्जीवन है उसे हमारे मन में रखकर हम लोग भी परमेश्वर का पुनर्जीवन में हम लोग परमेश्वर के साथ रहना है। కనుక ఆయన పునరుద్ధానయ్యాడు, నీవు కూడా రూపాంతరం చెందవలసిన వారమై ఉన్నావు। वो परमेश्वर ने पुनर्जीवन लिया है और हम लोग भी पुनर्जीवन का रूप हमें भी लेना है। కనుక మనము కూడా రూపాంతరం చెందకపోతే, మనకు కూడా పునరుద్ధానం లేకపోతే మన జీవితాలు ఎల్లప్పుడూ కూడా సమాధి వంటివే। तो हम लोग परमेश्वर का जो पुनर्जीवन का जो रूप है अगर उसे हम लोग रूप धारण नहीं करते तो हम लोग भी क्या है, अविश्वासी है। అలాగే పునరుద్ధాన క్రీస్తు ప్రభువు ద్వారా మన జీవితంలో పునరుద్ధానం మేలును పొందగల భాగ్యమును ప్రభు మన అందరికీ అనుగ్రహించును గాక। पुनर्जीवन हुआ हुआ यीशु मसीह के द्वारा हम लोग भी पुनर्जीवन पाए, इस प्रकार का भाग्य परमेश्वर हम सबको दे। ఆమేన్। దయానిధివైన దేవానికి స్తోత్రము నాయన। दयालु प्रभु हम आपका स्तुति करते हैं। ఈ పునరుద్ధానది ముందు ప్రభా మరి ఎందరికో జయమిచ్చావు, నీకు స్తోత్రములు। आपका पुनर्जीवन के दिन प्रभु आपने कई लोगों को नया जीवन दिया है, इसके लिए आपका स्तुति करते हैं। ప్రభా నీవు పొందిన జయమే సంఘమునకు అనుగ్రహించగా తిరిగి లేచినావు। प्रभु आप जो जीत पाए हैं हम इस कलीसिया को भी उसी प्रकार का जीत देने के लिए आपने फिर से जीवित हुआ है। అటు పునరుద్ధాన దీవెన మాకును इस దయచేయండి। प्रकार का पुनर्जीवन का आशीष हम सबको दे। పునరుద్ధాన మహిమతో మమ్మల్ని ఆవరింప చేయండి। आपका पुनर्जीवन का महिमा हम सबको दे। పునరుద్ధాన సాక్షులుగా మార్చండి। जो आपका पुनर्जीवन का साक्षी बनकर रहने की सहायता हमें दीजिए। ఈ మాటల ద్వారా మమ్మల్ని బలపరచమని इस वचन के द्वारा हम सबको आपका बल दीजिए। పునరుద్ధాన యేసునామమున ప్రార్థించున్నాము తండ్రి। पुनर्जीवन लिया हुआ यीशु मसीह के नाम से प्रार्थना मांगते हैं। ఆమేన్। అందరికీ మరణాత।